క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు బైనాన్స్లో నాకు ఎక్స్చేంజ్లో యూఎస్డిటీ ఉన్నాయన్నమాట. సో ఈ ఎక్స్చేంజ్లో యూఎస్డిటీ ఉన్నాయి. ఇందులోకి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, బైనాన్స్ వాలెట్ అని. సో బైనాన్స్ అనేది ఇంటర్నేషనల్గా ఫేమస్ ఎక్స్చేంజ్. ఇందులో మనం వాలెట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలియకపోతే ఆల్రెడీ మీరు ఎక్స్చేంజ్ వాడుతుంటే వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ అసెట్స్ అని ఉంటుంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక క్లిక్ చేస్తే రిసీవ్ అని క్లిక్ చేస్తున్నా. నాకు బైనాన్స్ ఎక్స్చేంజ్లో యూఎస్డిటీ ఉంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బైనాన్స్ ఎక్స్చేంజ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యూఎస్డిటీ నాకు ఏమేమి ఉన్నాయో వాల్యూస్ చూపించింది. ఇవి యూఎస్డిటీ అనమాట. ఇక్కడ నేను బైనాన్స్ బిఎన్బిలోకి రావాలా అని వస్తుంది. సో ఇది పెట్టేశాను అనమాట. సో నా దగ్గర సరే మొత్తం $70 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కన్ఫర్మ్. సో ఇప్పుడు నాకు బైనాన్స్ వాలెట్లోకి ఇది క్రెడిట్ అయిందండి. ఇప్పుడు బైనాన్స్ వాలెట్ల తర్వాత US3A వెళ్తున్నాను. ఇది బిట్గెట్లో అయితే ఇంకా చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు చూడండి, US3A అనేది ఇంకా స్టార్టింగ్లో ఉందన్నమాట. స్టార్టింగ్లో ఉంది. అండ్ చిన్న ప్రాజెక్టులు కాబట్టి ఇక్కడ మీకు అనుకోవచ్చు, సార్ ఇది కొంచెం ఐరిస్క్ అనే సింబల్ ఉంది కదా అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది స్మార్ట్ డిఫై అనేది బిఎన్బి చైన్ మీద వెరిఫై చేయబడింది అనమాట. ఇక్కడ ఒకటే ఒక రిస్క్ ఏంటంటే కాంట్రాక్ట్ నాట్ రినౌన్స్డ్ అని ఉందన్నమాట. కాంట్రాక్ట్ నాట్ రినౌన్స్డ్ అంటే ఏంటంటే మిగతా అన్నీ చూడండి, కూలింగ్ అప్, ట్రేడింగ్ సస్పెన్షన్, ఫంక్షన్ నాట్ ఫౌండ్, సేల్ రిస్ట్రిక్షన్, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ ఎందుకు రినౌన్స్ చేయలేదంటే రేపు ఫ్యూచర్లో కొంతమంది కాంట్రాక్ట్ అడ్రస్కి వైట్ లిస్ట్ చేయమంటారు అనమాట. ఏది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు అప్పుడు వైట్ లిస్ట్ చేయాలంటే ట్యాక్స్లు ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు బై చేయాలంటే 1% ట్యాక్స్ ఉంటుంది అనమాట. దానివల్ల కాంట్రాక్ట్ అనేది రినౌన్స్ చేయలేదన్నమాట. అండ్ ట్రేడ్ అని ఉంటుంది. ట్రేడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఎందులో వచ్చింది, యూఎస్డిటీలో ఉంది కదండి. ఇక్కడ యూఎస్డిటీ సెర్చ్ చేస్తున్నాను. $70 కింద ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ను మోడిఫికేషన్ చేయాలంటే కాంట్రాక్ట్ అనేది రినౌన్స్ చేస్తే ఇంకా చేయలేమన్నమాట. కొన్ని ఎక్స్చేంజెస్లో స్పెషల్ రిక్వైర్మెంట్లు ఉంటాయి అన్నమాట. మేము ఎక్స్చేంజ్లో ఎవరు ట్రేడ్ చేసినా మాకు ట్యాక్స్ ఉండకూడదని. అలాంటప్పుడు వాళ్ళ ఎక్స్చేంజ్ అడ్రస్లో వైట్ లిస్ట్ చేయాలి. సో అందుకనే కాంట్రాక్ట్ అనేది రినౌన్స్ చేయలేదు. అక్కడ దానివల్ల పెద్ద ఇష్యూ ఏం లేదనమాట. ఎందుకంటే ఇది బిల్డ్ అయింది స్మార్ట్ డిఫై ప్రోటోకాల్ ఫెక్షీల్డ్ అనేది ఆడిట్ చేసిందనమాట. అది పట్టుకొని మీది ఐ రిస్క్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను ఐ రిస్క్ కాదో మెయిన్ కాయిన్కి చూసుకోవాల్సిందే, బై చేస్తే బై అవుతుందా, సెల్ చేస్తే సెల్ అవుతుందా, మెయిన్ అదనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక $70 ఉంది కదండి, $70కి బై చేద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ $70కి బై చేస్తే ముందు స్వాప్ అవుతుందో లేదో చూద్దాం. కన్ఫర్మ్. వావ్, $70 నుంచి ఏమైందండి, మనకు US3Aలోకి బ్యాలెన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఐరిస్క్ అందుగా, ఐరిస్క్ అన్నప్పుడు US3A అమ్మితే మనకు యూఎస్డిటీ రాకూడదుగా మనకి. సో సపోజ్ ఎంత ఉంది మనకి బ్యాలెన్స్, 6,80,000 కాయిన్స్ ఉన్నాయి కదండి. ఒక 250,000 కాయిన్స్ అమ్ముదాం. ఓకే, 250,000 అంటే సపోజ్ ₹7,000. వద్దులే, తక్కువ అమ్ముదాం. ఎందుకంటే కొన్నది ₹6,000, అమ్మేది మళ్ళీ ఎగ్జాంపుల్కే కదా సార్, 25,000 కాయిన్స్ అమ్ముదాం. అది ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎంత, $8 స్వాప్ చేస్తాను. ఇప్పుడు చూడండి, యూఎస్డిటీ బ్యాలెన్స్ 0.33 ఉంది. స్వాప్ చేస్తున్నాను. ఆర్డర్ సబ్మిటెడ్, స్వాపింగ్ వచ్చిందా, యూఎస్డిటీ బ్యాలెన్స్ పెరిగిందా. కాకపోతే ఏంటంటే ఇది పట్టుకొని చాలామంది ఐ రిస్క్ అది మెయిన్ చూసుకోవాల్సింది. బై చేస్తే బై అవుతుందా, సెల్ చేస్తే సెల్ అవుతుందా. ఇంకోటి ఏంటో తెలుసా, ఇది చాలా మిలియన్ మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ప్రాజెక్ట్, అంటే చిన్న ప్రాజెక్టు. ఇంకా ఇది ఎక్స్చేంజెస్లో వీటిలో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ వీటిలో రావాలంటే కొంచెం 5 to 10 మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే మళ్ళీ అప్పుడు ఇంకా కాంట్రాక్ట్ రినౌన్స్ చేయడం కానీ ఇవన్నీ జరిగిద్ది అనమాట. అందుకనే ఇలాంటి ఆపర్చునిటీని ఈ చిన్న చిన్న వాటి కోసం భయపడగాకండి, కంగారు పడగాకండి. ముందు మీరు చూసుకుంటే బై చేస్తే బై అవుతుందా, సెల్ చేస్తే సెల్ అవుతుందా. నెక్స్ట్ ఇంకొకటి, మరి సార్ ఇది ఇంకా ఎలా నమ్మొచ్చు అంటే డిఎఫ్బి అని ఒకటి ఉంటుంది. డిఎఫ్బి అంటే బిఎన్బి చైన్ వెరిఫై చేసిన యాప్స్ అనమాట.
డిఎఫ్బి అని ఉంటుంది, చూపిస్తాను నేను. ఇక్కడ డిఎఫ్బిలో మీకు స్మార్ట్ డిఫై అని ఉంది చూసారండి. స్మార్ట్ డిఫై అనేది అఫీషియల్గా వెరిఫై చేయబడింది అనమాట, అంటే బిఎన్బి చైన్ మీద. కాకపోతే ఈ ఆటో స్కానర్స్ ఏదైతే చేస్తుందో బిఎన్బిలో కానీ కాయిన్ అక్కడ కొన్ని ఉంటాయి కదండి ఆటో స్కానర్స్ వాలెట్స్లో కానీ, ఈ స్మార్ట్ డిఫై అనేది అడ్వాన్స్డ్ ప్రోటోకాల్. ఇది ఇంకా మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిందనమాట. దీన్ని అనలైజ్ చేసే కెపాసిటీ ఈ స్కానర్స్కి లేదు. ఈ గిట్ హబ్ అని ఒకటి ఉంటుంది, మనకి ఆడిట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆడిట్లో ఆల్రెడీ నేను లింక్స్ షేర్ చేశాను. అక్కడికి వెళ్ళి ఫెక్షీల్డ్ అనే కంపెనీ ఆడిట్ చేసింది. ఇంకోండి ఆడిట్ ఫెక్షీల్డ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఆడిట్ రిపోర్ట్ చూడండి. దాని తర్వాత సోర్స్ యాట్ ఇంకొక ఆడిట్ కంపెనీ ఈ స్మార్ట్ డిఫై ప్రోటోకాల్ని 2 పెద్ద దిగ్గజాలు ఆడిట్ చేసినాయండి. ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, రెడ్ అలారం అని ఉంటుంది. ఈ రెడ్ అలారంలో ప్రాబ్లమేటిక్ చూపించిద్ది అనమాట. సో ఇవన్నీ తెలియక కొంచెం మిస్లీడ్ అవుతున్నారు. ఇవన్నీ నేను క్లారిఫికేషన్ కోసమే చెప్పాను. సో ఆల్ డిఎఫ్స్ అని ఉంటుంది. స్మార్ట్ డిఫై రెడ్ అలారంలో లేదు. స్మార్ట్ డిఫై అనేది ఆల్రెడీ వెరిఫై చేయబడింది బిఎన్బి చైన్ ఇక్కడ. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మెయిన్ ఎంతోమంది నిన్న కూడా నేను ఎగ్జాంపుల్ చూపించాను. ఒక అతను 4 మిలియన్ అమ్మాడు. నిజంగా ఏమన్నా స్మార్ట్ డిఫై ఏమైనా ఇబ్బంది పెడితే అది అమ్మకూడదుగా. సో ఇలాంటివి ఏం లేవు. అంటే ఆటో స్కానర్స్ని నమ్మద్దు. రియల్గా వీళ్ళు కొన్ని నెలలు కష్టపడి ఫెక్షీల్డ్ సోర్స్ యాడ్ ఇక క్లిక్ చేయండి, స్మార్ట్ డిఫై అని ఉంటుంది చూడండి, ఆడిట్ రిపోర్ట్ అని ఉంటుంది. వీళ్ళు ఎంతో కష్టపడి ఇంకో స్మార్ట్ కాంట్రాక్ట్ రిపోర్ట్, స్మార్ట్ డిఫై, ఇవన్నీ వీళ్ళు ఎంతగానో మొత్తం కొన్ని గంటలు వందల మంది అంటే ఈ యొక్క ఆడిట్ రిపోర్టు ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఇదిగోండి స్మార్ట్ డిఫై. ఓకేనా. సో స్మార్ట్ డిఫై కాంట్రాక్ట్ ఆడిట్ రిపోర్ట్. సో ఇది ఎంప్లాయీస్ మాన్యువల్గా కూర్చొని చెక్ చేస్తారండి, అంటే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. ఇవన్నీ ఇవి చూడండి. సో ఆటో స్కానర్స్ ఏదో చెప్పింది కదా అని కాదు, అది వైట్ లిస్ట్ చేయాలి అంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏది కొంచెం రెనౌన్స్ అనేది చేయకూడదు అనమాట రేపు పొద్దున ఎక్స్చేంజెస్ రిక్వైర్మెంట్ల ప్రకారం. సో రెనౌన్స్ చేస్తే పెద్ద 2 నిమిషాల పని, ఐ రిస్క్ అనేది నార్మల్గా వెళ్ళిపోయిద్ది అనమాట. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇది కరెక్ట్ అనిపిస్తే లైక్ కొట్టండి. కొంచెం నాకు కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేయాలని ఉంటుంది. థ్యాంక్ యూ అండి.